నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచి బయట వాకిలి ఊడ్చి ముగ్గేసినాక ఇక నేను చాయ్ పెట్టుకొని తాగిన. ఇక చాయ్ తాగినాక ఇక్కడ నీళ్ళు పెట్టుకున్న స్నానం చేస్తాను. నేను స్నానం చేసుకొని ఇక నేను పూజ చేసేది ఉంది. ఫ్రైడే ఉంది, నాకు ఎట్లా వీలైతే అట్లా పూజ చేస్తాను అనమాట. నేను ఎక్కువ పూజలు చెయ్య, మా ఆయన చేస్తాడు. పండుగలు వస్తే చేస్తా. ఇట్లనే ఎప్పుడైనా ఫ్రైడే రోజు తొందరగా అయితే వీలైతే పొద్దున పూజ చేస్తా. ఎందుకంటే మన పిల్లలు పొద్దున్న 8 గంటల వరకు పిల్లలు వెళ్ళిపోవాలి ఇంట్లోకి వెళ్ళి. మనం ఇవన్నీ పూజలు ఇంత ఒకవేళ తొందరగా పొద్దున్న మస్కుల 4 గంటలకు అట్లా లేచినామనుకో తొందరగా చేసుకోవచ్చు. ఇక నాకు వీలైనట్టుగా నేను చేసుకున్నా ఇక్కడ పూజ. టవాలు కట్టుకున్నా నెత్తికి. ఏంటంటే మనకు టవాలు పచ్చిగా ఉంటాయి కదా ఎంటికలు, కాబట్టి కట్టుకున్నా. ఇక పిల్లలు రెడీ అవుతున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇక నాస్టా చేసి అలా నాస్టా టిఫిన్ కట్టిస్తాయి. ఇక నేను వాళ్ళకి రొట్టెలు చేస్తాయిగా. ఇక మీరు ఇట్లా చాయ్ తాగి పూజ చేస్తారా అంటారేమో, కానీ నేను చాయ్ తాగుతా. పొద్దున్నైనా ఫస్ట్ చాయ్ తాగడం అలవాటు. మా అబ్బులో నల్లు వచ్చింది అనుకో, ఆ నల్లు వచ్చినప్పుడే నేను ఒకవేళ తొందర నీళ్ళు నింపేస్తే 5 గంటల వరకు నీళ్ళు అన్నీ అయిపోయినాక ఇక బట్టలను ఉతికినాక పచ్చిగా అయితే ఏదో బట్టలు ఇక అప్పుడు స్నానం చేసేసుకొని పూజ చేసుకుంటా. అది కూడా ఫ్రైడే రోజు వస్తేనే నల్ల. ఎక్కువ శాతం అయితే మా ఆయన పూజ చేస్తుంటాడు. ఏ పండుగలు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు నేనే చేసుకుంటా పూజలన్నీ. స్కూల్ పోరు కదా పిల్లలు, అప్పుడు సెలవులు ఉంటాయి కదా, అప్పుడు అని నేను చేసుకుంటా. ఇక రొట్టె పిండి విసికి పెట్టేసినా. ఇక నేను రొట్టెలు చేస్తున్నా పిల్లలకి. ఇక వాళ్ళకి నాస్టా ఇది ఇచ్చేస్తా, రొట్టె గుడ్డు ఇచ్చేస్తా వాళ్ళకి నాస్టాకి. ఎక్కువ శాతం పుల్కలు చేస్తా, ఎక్కువ అయితే పుల్కలే చేస్తా. ఒక్కోసారి ఇక పిల్లలేమో నూనె పెట్టమని చెప్తారు, నూనె కూడా పెడతా. నెయ్యి ఉంటే కూడా నెయ్యి పెడతా. ఇక ఇప్పుడైతే నెయ్యి పెట్టట్లే, నూనె పెట్టే చేస్తున్నా పిల్లలకి రొట్టెలు. ఆల్రెడీ మీకు ఈ డ్రెస్సు ఇంకో 2-3 డ్రెస్సులు అన్నీ షేర్ చేసేసిన, నేను షార్ట్ వీడియోలో పెట్టేసిన. ఇది కొత్త డ్రెస్సు, ఇది కాటన్లో ఉంటుంది డ్రెస్. బాగుంది డ్రెస్, నాకు నచ్చింది ఇది. ఇక్కడ రొట్టెలు చేసేసిన. మధ్యలో ఇస్తున్న వాయిస్ ఓవర్, ఎందుకంటే అది నా అంత పెద్దగా ఉంది, లాంగ్ ఉంది కదా వీడియో, కొంచెం మధ్యలో ఆపేస్తా వాయిస్ ఓవర్. చూడుర్రి, అట్లనే ఏమనుకోకుర్రి. చాలాసేపు ఇవ్వాలంటే నాకు ఇది అనిపిస్తుంది, పెద్దగా ఉంటుంది. ఉండేదేముంది కదా, రొట్టెలు చేస్తున్నా కదా, ఇక అర్థమవుతుంది కదా మీకు. గుడ్డు కూర వండినా, ఎందుకని మా బాబు గుడ్డు కూర అంటే ఇష్టము. ఇక మళ్ళీ సాయంత్రం ఏమన్నా చికెన్ తెచ్చుకొని వండుకుంటామని పొద్దున్న గుడ్డు కూర వండినా. రొట్టెలకి ఇక నాస్టాకి అయితేనేమో రొట్టె గుడ్డు వేసి ఇస్తా, ఆమ్లెట్.
ఇక్కడనేమో అన్నం వండేసిన, లంచ్కి అన్నం వండేసిన. అన్నం మీద ఉడుకు అన్నం కింద దమ్క అవుతుంది కదా, దమ్క అయినప్పుడు రాత్రి అన్నం మిగులుతుంది కదా, మిగిలిన అన్నం ఏం చేస్తా అంటే దాని మీద పెడతా అనమాట. మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ దమ్కు పెట్టిన డేక్ష మీద పెట్టేస్తా. ఎందుకంటే ఈ అన్నం కూడా వేడైపోతుంది. మీరు అట్లా ఒకసారి పెట్టి చూడుర్రి. దమ్కు ఒకరు ఉడకన్నం అన్నం వండుతారు కదా, అన్నం మనకు దమ్కేస్తారు కదా, వేసినాక మీద మనకు చల్లన్నం మిగులుతాయి కదా, డేక్ష మీద పెట్టుర్రి. దాన్ని అన్నం మీద పెడితే, అన్నం డేక్ష మీద పెడితే అన్నం ఉడకైపోతుంది. అది కూడా రాత్రి అన్నం మిగులుతాయి. గుడ్డు కూర వండేసినాయిగా. మా బాబుకి చాలా ఇష్టం గుడ్డు కూర, మా ఆయనకు కూడా ఇష్టం, కానీ మా పాపకే ఇష్టం ఉండదు. ఇక ఆమ్లెట్లు వేసేసిన వాళ్ళకి. ఇది రాత్రిది అనమాట. సాయంత్రం శుక్రవారం రోజు, అదే రోజు ఫ్రైడే రోజే రాత్రిది. ఇది మళ్ళీ చికెన్ తీసుకొచ్చిన. మంచి గడిగి వేసేస్తా. ఇలా అంత కౌసు నీళ్ళు పోయేంత వరకు బాగా నూనెలు ఉడకబెడతాను అనమాట. నూనెలో కౌసు నీళ్ళు, ఉల్లిగడ్డ అవన్నీ రెండు దగ్గరికి వేసి మంచిగా ఇట్లా ఫ్రైలోకి చేసేస్తాను అనమాట. చేసినాక దాన్ని ఎంత కౌసు నీళ్ళు ఇంకిపోయినాక ఏం చేస్తానంటే నేను దాని మీద అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తా. ఒకటే టమాటా వేసేది. అర్ధ కిలో చికెన్ తీసుకొచ్చిన, అర్ధ కిలోలో ఒక టమాటా వేస్తే చాలు, ఎక్కువ వేయొద్దు, అంత టేస్ట్ అనిపించదు. ఒక్కటే వేసేసేయాలి. ఇక మా పిల్లలకైతే షోర్వా కావాలబ్బా, షోర్వా అయితేనే తింటారు. మా పిల్లలకి షోర్వా ఎత్తుగా వేసుకొని తింటారు. మా పిల్లలు కూర ఎత్తుగా వేసుకొని తింటారు. ముక్కలు కొంచెమే అక్కడక్కడ రెండు ముక్కలు పెట్టుకొని షోర్వా కావాలంటారు వాళ్ళు. ఇక వాళ్ళ కోసం నేను గరం మసాలా, ధనియాల పౌడర్, నల్ల మిరియాలు అవన్నీ నూరిని ఉన్నాయన్నమాట. ఆ పౌడర్ వేసేస్తాను. ఇలా ఈ షోర్వా కావాలంటే ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ వేసేస్తా. ఎక్కువ వేసి చేస్తేనే షోర్వా ఎక్కువ అవుతుంది మనకి. లేదంటే కొబ్బరి గసాలు, గరం మసాలా కూడా కొబ్బరి గసాలు వేస్తే కూడా అవుతుంది, కానీ నేను వేయలేదు. నాకు కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే ఏం కాదు, షోర్వా ఎక్కువ అవుతుంది. ఇక పసుపు వేసుకున్నాక బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రైడే బ్లాగ్ అంతా ఇది ఫ్రెండ్స్. ఇక మీకు వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తా. ఇక సిమ్లో కొంచెం పెట్టినాం అనుకో అదే ఉడికిపోతుంది. ఇక బాగా చూసారా అట్లా అవుతుంది. షోర్వా మాత్రం చిక్కగా వెళ్తుంది అనమాట. ఇంకొంచెం నూనె వచ్చేంత వరకు ఇంకొంచెం సిమ్లో పెట్టేసినాం అనుకో మంచిగా మళ్ళీ నూనె కొంచెం వచ్చేసి కర్రీ అయిపోయినట్టేగా. ఇక మీరు కర్రీ అంటారేమో, మేము కూర అంటాము. ఎంతో టేస్టీ చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇక పొద్దున వేసుకున్నది ఫుల్ డ్రెస్ చూపిస్తాను. ఇదొకటి, 3 డ్రెస్సులు కొన్నా కదా, ఇలా కూడా చూసేయండి ఎట్లున్నాయి నా డ్రెస్సులు. ఇవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.